నిరుపేదలకు ఆసరా ఎన్టీఆర్ భరోసా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పేరు మార్చి ఇప్పుడు వాళ్లకు ఏకంగా 15,000 పెన్షన్ ఇవ్వనున్నారు చంద్రబాబు నాయుడు. ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు పింఛనుదారులకు ప్రయోజనం చేకూరేలా తీసుకున్న నిర్ణయాలపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమల్లో భాగంగా సామాజిక బాధ్యత పింఛన్లు పెంపు దస్త్రంపై చంద్రబాబు సంతకం చేయగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక స్కీమ్ ఇకపై ఎన్టీఆర్ భరోసా పేరుతో ఈ స్కీమ్ అమలు కానుంది. ఇక ఇప్పటి వరకు 3,000 రూపాయల పింఛను పొందుతున్న వాళ్ళు ఇకపై 4,000 రూపాయల పింఛను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. ఏప్రిల్ నుంచి పెన్షన్ అమలు చేయనుండడంలో అర్హత ఉన్న వాళ్ళు జూలై 1వ తేదీ ఏకంగా 7,000 రూపాయల పెన్షన్ను పొందే అవకాశాలు అయితే ఉంటాయి. మరోవైపు దివ్యాంగులకు చంద్రబాబు పెన్షన్ను రెట్టింపు చేస్తారు. ప్రస్తుతం దివ్యాంగులకు 3,000 రూపాయల పెన్షన్ అందుతుండడంగా ఆ మొత్తంగా ఏకంగా 6,000 రూపాయలు పెరిగింది. ఇక పూర్తి స్థాయిలో అస్వస్థతకు గురైన వాళ్ళు, తీవ్ర అనారోగ్యంతో మంచాన పడిన వాళ్ళు, వీల్ చైర్లో ఉన్న వాళ్లకు 5,000 రూపాయల నుంచి పెన్షన్ ఏకంగా 15,000 రూపాయల వరకు పెరిగింది. కిడ్నీ కాలేయం గుండె మార్పిడి చేయించుకున్న వాళ్లకు నెలకు పెన్షన్ 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు పెరిగింది. కుష్టి వ్యాధి వల్ల బహుళ వైకల్పం సంభవించిన వాళ్ళకి నెలకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వనున్నారు. కేవలం పెన్షన్ల కోసమే ఏపీ ప్రభుత్వం ఏకంగా ఏడాదికి 33,099 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని తెలుస్తుంది. ఇతర స్కీమ్తో పోలిస్తే ఈ మొత్తం చాలా ఎక్కువగా కావడం గమనార్హం. అయితే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా ఆలోచనతో టీడీపీ సర్కార్ పింఛన్లకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చిందని సమాచారం ఉంది. త్వరలో మిగతా పథకాల గురించి కూడా టీడీపీ సర్కార్ క్లారిటీ ఇవ్వనుంది.